మీరు ప్రారంభిస్తూ ఉన్నందుకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో మంచి భక్తి కలిగిన దంపతుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. బహుశా దైవజనులు చెప్పి ఉంటారని భావిస్తూ ఉన్నాను. అయితే ఈ ఉదయకాల వేళలో లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 13 వాక్యాల వరకు నేటిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చూసుకుంటాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5 నుంచి 15 వచనాలు మనకు బాగా సుపరిచితమైన వాక్యమే. అందులో 5వ వాక్యాన్ని చదువుకుంటాం. యూదయా దేశపు రాజైన హేరోదు నెలలో అబియా తరగతిలోనున్న జకర్యా ఒక యాజకుడు నేను, అతని భార్య అహరోను, కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. భవిష్యత్తు ఇప్పటికీ అర్థమైపోయి ఉన్నది ఏ వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అలాగే క్రిస్మస్ అనగానే మనకి ఏ గుర్తొస్తుంది? సంతోషం గుర్తొస్తుంది, ఆనందం గుర్తొస్తుంది. యాక్షన్లు, స్కిట్లు, షాపింగ్ అన్నీ ఉంటాయి. దేవుడు మనకి ఇచ్చిన పనులు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది ఉంటేనే క్రిస్మస్ అనుకుంటే చాలా చాలా పొరపాటు. భక్తుల జీవితాల్లో మనం చూస్తాం, దేవుని లోకానికి రాకమునుపు దేవుని గురించి చెప్పే వ్యక్తిని అందించడానికి వాళ్ళు ఎంతగానో వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేశారు. అలాంటి భక్తుల్లో నుంచి ఒక క్రిస్మస్ పండగ వాతావరణంలో ఒక భక్తి కలిగిన దంపతులను మనం చూడాలని ఆశపడుతూ ఉన్నాం. అందులో ఒక ఆయన పేరు జకర్యా, ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా అంటే బాగా తెలిసిన వారే. ఆయన పేరుకి అర్థం ఏంటయ్యా అంటే దేవుని స్మరించుట. ఒకసారి అందరూ చెప్తామా? దేవుని స్మరించుట. కొంతమంది ఎదురవుతున్నట్టు గట్టి చెప్తే దేవుని స్మరించుట. ఎప్పుడు స్మరించుకుంటారు దేవుణ్ణి? అడిగినవన్నీ ఇస్తే దేవుడు, నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి, నా ప్రార్థన విన్నాడండి, అడిగినవన్నీ అమ్మడే జరిగించాడండి, అందును బట్టి దేవుడికి వందనాలు, నాకు చాలా ఆనందం అంటే అంటాం. దేవుణ్ణి జకర్యా గారు ఎంతవరకు స్మరించారు అంటే తన వృద్ధాపకాలం వచ్చేంత వరకు స్మరించారు. అలాగే ఎలిజబెత్ అమ్మగారికి అర్థం ఏంటయ్యా అంటే దేవుని సహాయం. ఏంటంటే దేవుని సహాయం. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి సహాయాన్ని చేశారు, దేవుని జకర్యా గారు ఎందుకు స్మరించారు అనే విషయాలు తేటగా మనం తెలుసుకోబోతున్నాం. 6వ వాక్యాన్ని చదువుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై. గట్టిగా చెప్పాలి. ఎలా ఉన్నారట? కొంచెం గట్టిగా చెప్తాం. మనకు బాగా జకర్యా గారి గురించి, ఎలిజబెత్ అమ్మల గురించి తెలుసుకుంటే రెండు విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా వారట సకల ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారట. నడుచుకుంటున్నాం మనం సకల ఆజ్ఞల చొప్పున. భక్తుల జీవితాల్లో మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళు ఎంతో భక్తి పరులండి, మనకెంతో సన్నిధి ఉంది, దేవుడికి తోడు ఉంది, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. మరి మనలో ఆజ్ఞల అనుసారంగా నడుస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. పాత నిబంధన ప్రకారం అయితే ఆజ్ఞలు ఏంటండి? 10. అవి మీ అందరికీ బాగా తెలుసు. అందులో ఒక్కటైనా తప్పితే స్వపరీక్ష చేసుకోవాల్సిందే. మరి ప్రభు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ 10ని 2లో కుదిర్చారు. అందులో మొట్టమొదటిది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, అంటే ఆయన ఆరాధన చేయాలి. రెండోది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. నిజంగా ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునే ప్రయత్నం చేస్తున్నామో లేదో స్వపరీక్ష చేసుకోవాలి. జకర్యా గారట, ఎలిజబెత్ అమ్మగారట, వీరిరువురు భార్యాభర్తలు. 2 దినాల్లో భార్యాభర్తలు ఎలా ఉంటారు? అయ్యగారి గుడికి వస్తే అమ్మగారు రారు, అమ్మగారి గుడికి వస్తే అయ్యగారు రారు. మరి వీరిరువురు ఎలా ఉన్నారండి?
చాలా చక్కగా సకల ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారు. మరి మన కుటుంబాల పరిస్థితి ఏమైందో మనం బాగా తెలుసుకొని, భార్యాభర్తలుగా ఉన్నవారు ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తే జకర్యా ఎలిజబెత్ అమ్మగారు ఎలా ఫలించారో అలాంటి ఫలితం మనం కూడా చూడగలం. దాంపత్యుల జీవితాల్లో ప్రార్థన లేకపోతే అపవాది సులువుగా ప్రవేశిస్తుంది, గొడవలు సులువుగా కట్టేస్తుంది. ప్రార్థన ఎంత చేసుకుంటే అన్ని ఆటంకాలు రాక మానవు. కానీ ప్రార్థన చేసే వారి జీవితంలో ఆ ఆటంకాలను అధిగమించే కృప కూడా దేవుడిస్తాడు. అందుకని జకర్యా ఎలిజబెత్ అమ్మ లాంటి జీవితాలు నేను కలిగి ఉండాలి అంటే ప్రభు బైబిల్ ఏం చెప్పారు? ఆయన ఆరాధించమని చెప్పారు. ఏం చెప్పారు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. వీటి విషయాలు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలి. తర్వాత 7వ వాక్యాన్ని చదువుకుంటే ఆ 6వ వాక్యంలోనే, క్షమించాలి, ఇంకొక అద్భుతమైన మాట వారి ఇరువురి గురించి రాయబడి ఉంది. సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. ఏ తప్పు కనబడాల వారి జీవితాల్లో. మన జీవితాల్లో భూతద్దంగా పెట్టారనుకో అన్నీ కనపడుతుంది. మన పక్క వారిని అడిగితే మన గురించి మంచిగా లెటర్ రాసి పెడతారు, పెట్టరా బంగారులాగా పెడతారు. కాబట్టి వారి జీవితాల్లో తప్పు చూద్దామంటే కూడా దొరకలేనంత భక్తిగా జీవించగలిగిన వారెవరు అంటే జకర్యా ఎలిజబెత్ అమ్మగారి జీవితాలు. కాబట్టి మన జీవితాలు కూడా అలాగుంటే ఎంత బాగుంటుందో, ఎంత ధన్యులం అవుతామో. అయితే రెండోది కూడా చూద్దాం. అక్కడే చక్కగా వ్రాయబడి ఉంది, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. మనందరూ ఎవరి దృష్టికి నీతిమంతులు కనపడాలి? గట్టి చెప్పాలి, వెనక వాళ్ళకి మాట రాలేదు. మరి దేవుని దృష్టికి మనం ఎలా కనపడాలి? నీతిమంతులుగా కనపడాలి. ఈ లోకంలో చాలా మందిని దైవ సేవకులకు దగ్గర మార్కులు కొట్టేయాలని బ్రతికే వారు ఉన్నారు. కొంతమంది మందిరంలో మాత్రమే భక్తిగా కనపడాలని ఉండేవారు ఉన్నారు. కొంతమంది మా వారికి మంచి కనపడితే చాలని అనుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది ఏమో డబ్బు బాగున్న వారి దగ్గర నటించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని దృష్టి నీతిమంతులుగా ఉన్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. అందుకని దేవుడు వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. వారి ఇరువురు దాంపత్య జీవితాన్ని బట్టి, వారి ఇరువురిని బట్టి ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా సకల ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్న వారు ఎవరయ్యా అంటే ఎలిజబెత్ జకర్యా గారు. అలాగే వారు నిరపరాధులుగా మాత్రమే కాదు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా కూడా అయి జీవించారు. మనం కూడా ఆయన దృష్టికి ఎలా ఉన్నాము? మరి ప్రభువే కనుక మన యందు కృప చూపకుండా యాజ్ ఆజ్ఞల ప్రకారం ఉన్నారో లేదో అని చూస్తే ఉంటామా? అందుకే జ్ఞాపకం ఉంచుకోవాలి, నీతిమంతులుగా దేవుని దృష్టికి బ్రతకాలి అంటే మనం ఎలా జీవించాలి? మన నీతి ఎలా ఆపాదించబడింది? ఎలా ఆపాదించబడింది? ఆయన శిలువ త్యాగాన్ని బట్టి. ఎవరైతే ఆయన త్యాగాన్ని మర్చిపోకుండా ఉంటారో, ఎవరైతే ఆయన నిజమైన దేవుడిని గుర్తించి మారు మనసు కలిగి బ్యాప్టిజం తీసుకొని ప్రభు వలలో చేయవేస్తూ ఉంటారో, వారికి ఇవ్వబడిన టైటిల్ ఏంటో మీకు బాగా తెలుసు. ఒకటి నీతిమంతులుగాను, రెండోది పరిశుద్ధులుగాను ప్రభు తీరుస్తాడు. ఉన్నామా నీతిమంతులుగా? ఆయన రక్తంలో కడగబడి కూడా పరిశుద్ధులుగా జీవిస్తున్నామా అనేది మనకు మాత్రమే తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. అయితే వారు ఎంత భక్తిగా ఉన్నారు కదా, మరి వారి జీవితాల్లో కూడా ఒకటి పొదువుగా ఉంది. అది కూడా చూద్దాం. 7వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైన వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైంది. బహుశా ఈ మాట మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో, దయచేసి ఏమనుకోవద్దండి. వివాహం అయిన తర్వాత 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది సొసైటీలో? నాకంటే వివాహాలు అయిన వారికే బాధ తెలుసు. వివాహాలు అయిన పిల్లలు లేకపోతే ఇక ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న వారికి మీకు తప్ప ఇక మాకైతే తెలియదు. అలాంటిది సేవకులకే పిల్లలు లేకపోతే సమాజం ఎలా చూసింది? మరి
తోటి వారికి, అక్కవారికి, అన్నవారికి, మన బంధువులకి పిల్లలు లేకపోయిందనుకో ఎలా మాట్లాడుకుంటాం? మన భాషలో. ఆమె ఏమైనా చేసిందేగా, ఇతరులను ప్రేమిస్తేగా, మంచిగా చూస్తేగా, దాన్ని అట్లనే కాదు, మన భాషలు అలాగే అంటాం. ఇంకా గాయం పెడతాం. వస్తుంది ఆమె దేనికి విలువగానే అంటారు. మరి అలాంటిది సేవకురాలికి పిల్లలు లేకపోతే మనం ఎలా చూస్తాం మరి? అందుకే పాస్టర్ గారు అంటారు, పెద్ద పాస్టర్